మేడం, నేను ఆ రూమ్లోకి రావటం తప్ప ఉండొచ్చు, కానీ ఈ విషయం మీకు చెప్పడం నా బాధ్యతలా ఫీల్ అయ్యాను. తప్పు ఒప్పో మిమ్మల్ని అలా చూశాక నా వల్ల కాలేదు మేడం. నేను మీ ముందు బ్యాడ్ అయినా పర్వాలేదు, మీరు ఎవ్వరి ముందు తగ్గకూడదు, తక్కువ అవ్వకూడదు. అందుకే మీకు తప్పకుండా చెప్పాల్సిన విషయాన్ని ఎవ్వరు తప్పనుకున్నా మీ ముందుకొచ్చి చెప్పాను. మేడం నవ్వుతున్నారా? రాధా, నువ్వు నిన్న చేసింది నాకు నచ్చింది. నా కోపం మిమ్మల్ని ఆట పట్టించడానికే. కంగారు పడకండి. అమ్మయ్యా, నా జాబ్ సేఫ్. అమ్మో, నాకెప్పుడు బాధ అనిపించినా ఆ రూంలోకి వెళ్ళి కన్నీళ్లలో మునిగిపోవడం నాకు అలవాటు. నా కూతురు నాకు దగ్గరవ్వదు అని భయం వేసినప్పుడల్లా నేనా గదిలోకి వెళ్ళిపోయి నా కూతురి జ్ఞాపకాల మధ్యలో దాక్కుంటాను. అది నా వీక్నెస్. కానీ నిన్న నువ్వు చేసావే, అది నీ స్ట్రెంగ్త్. నువ్వెప్పుడు అంతే ధైర్యంగా ఉండమ్మా. తప్పో ఒప్పో నీ కర్తవ్యం మీద నువ్వు నిలబడు. మీరొచ్చి కొంతకాలమే అయినా వచ్చి నాతో మాట్లాడారు. గడిచిన ఈ 20 సంవత్సరాలలో నా కుటుంబ సభ్యులు కూడా ఆ ధైర్యం చెయ్యలేదు నాతో మాట్లాడ్డానికి. కానీ నీకా ధైర్యం ఎక్కడి నుంచొచ్చింది? పైగా నిన్ను కూడా కొంచెం కోపగించాను. ఏమీ అనుకోకమ్మా. పర్వాలేదు మేడం. నిన్న భలే చెప్పావమ్మా. జీవితం మనకు ఏమీ ఇవ్వకపోవచ్చు, కానీ మనం తలుచుకుంటే జీవితానికి మనం ఏమైనా ఇవ్వచ్చు అని. ఒక టీచర్లా నాకు అనిపించావు. యూర్ రియలీ గ్రేట్ అమ్మా. ఆ మాట విన్నప్పటి నుంచి నాకేదో తెలియని శక్తి. నేనలా బాధపడుతూ ఉంటే అక్కడ బోర్డు మీటింగ్లో కూర్చుని ఆ భ్రమరాంబ నక్క పన్నాగాలతో పిల్లల భవిష్యత్తుని, మన ఇన్స్టిట్యూట్ గౌరవాన్ని నాశనం చేస్తోంది. అది జరగకూడదు. ముఖ్యంగా నా బాధ వల్ల పిల్లలు బలైపోకూడదు. వెళ్దాం, ఆ భ్రమరాంబకి ఎదురు వెళ్దాం. ఇంతకీ టిఫిన్ చేశారా?
మ్మ్హ్మ్. ఓ అర్థమైంది. పదండి టిఫిన్ చేద్దాం. అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది అనుకున్నాను. ప్రతిసారి వీళ్ళు నన్ను తిప్పి కొడుతూ ఆశ్చర్యపరుస్తున్నారు. అర్జెంటుగా ఈ విషయం భ్రమరాంబకి చెప్పాలి. పదండి. మేడం, నేను మీకే కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ లోపల మీరే కాల్ చేశారు. చెప్పండి మేడం. ఏంటి ఇంకా మీ దేవకి వదిన ఆ గదిలోనే ఉందా? ఈ బోర్డ్ మీటింగ్తో మొదలుపెట్టి ఇంకా దానికి చుక్కలు చూపించాలనుకున్నానే. మేడం, మీరు చెప్పింది నేను వినాలి అంటే దానికంటే ముందు నేను మీకు ఎందుకు ఫోన్ చేయాలనుకున్నానో మీరు వినాలి. ఎందుకు చేయాలనుకున్నావు? మా దేవకి వదిన మీటింగ్ వస్తోంది. అదేంటి అలా ఎలా జరుగుతుంది? అయినా దేవికి ఆ గదిలోకి వెళ్తే రావడం కష్టమని నువ్వే చెప్పావు కదా. కానీ ఆ రాధ మా వదిని బయట తీసుకొచ్చేసిందండి. ముందు వదిన కోపం చూసి ఆ రాధ పని అయిపోయింది అనుకున్నాను. కానీ ఆ తర్వాత వదిన మాట తీరు చూస్తే అప్పుడు అర్థమైంది వదిన కంప్లీట్గా మారిపోయిందని. చూస్తుంటే ఆ రాధ చాలానే చేయగలదనిపిస్తోంది. చాలా తక్కువ టైంలో ఊహించని విధంగా మా వదినకి దగ్గరైపోతోంది. ఇది ఇలాగే పోతే ఇక మీరు చెయ్యబోయే ప్రతి విషయంలో ఆ రాధే అడ్డు. అది నాకడ్డేంటి? పిల్ల మొక్క తుంచి పడేస్తా. చూస్తూ ఉండు మీ వదినని బోర్డు మీటింగ్లో ఎలా బురుడి కొట్టిస్తానో. నువ్వు ఏమైనా అనుకో శేషు, మీ వదిన వెనక ఎవరైనా ఉండని టెండర్ విషయం నుండే నా చేతిలో మీ వదిన పతనం మొదలైంది. నా ప్రపోజల్స్, నా స్ట్రాటజీస్ నాకున్నాయి. ఎవ్వరు అడ్డొచ్చినా తుంచుకుంటూ పోతాను. రమ్మను, వెయిట్ చేస్తూ ఉంటాను. కలుసుకుందాం బోర్డ్ మీటింగ్లో. మేడం, దేవకి జాగ్రత్త మేడం. ఏమైంది మేడం? దేవకి మేడం, దేవకి మేడం, ఏమైంది? ఏమైంది? గట్టిగా తగిలిందండి.